ఆక్వా రంగానికి గ్రీన్ ఎనర్జీ, రైతులు టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి, బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలి, పద్ధతి ప్రకారం సాగు చేస్తే ప్రోత్సాహం, తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవు. జిఎఫ్ఎస్టీ ఆక్వా కాంక్లేవ్లో సీఎం, ఆక్వా రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని, ప్రైవేట్ అప్పులకు వెళ్లకుండా చూసే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పద్ధతి ప్రకారం ఆక్వా సాగు చేసుకుంటే సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తాం, తప్పు చేసే వారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో 3 రోజులుగా జరుగుతున్న ఆక్వా కల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0 కాంక్లేవ్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆక్వా రంగం ద్వారా రైతులకు ఆదాయం, ప్రభుత్వానికి ఏటా 1.3 లక్షల కోట్ల జీవీఏ అందుతున్న కాలుష్యం వల్ల స్థానికంగా తాగడానికి నీరు పనికి రావట్లేదనే బాధ ఉంది. ఈ పరిస్థితి మారాలి, గ్రీన్ ఎనర్జీని అందిపుచ్చుకోవాలి, ఆక్వా ఫారాలు పరిశ్రమలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని సూచించారు. ఎన్నికలు కూడా అమల్లో ఉండటంతో కొన్ని మాట్లాడలేకపోతున్న విద్యుత్ ఛార్జీలు సహా ఆక్వా రంగం విషయంలో త్వరలో కీలక నిర్ణయాలు తీసుకుంటాం. ఆక్వా రైతులకు ఇస్తున్న రుణాలు 3,000 కోట్లే, బ్యాంకులతో మాట్లాడి వీలైనంత ఎక్కువగా రుణాలు ఇప్పిస్తామని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అన్ని